హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తుంది ఎన్టీఆర్ గార్డెన్స్ హైదరాబాద్లో ఉందండి. ఎన్టీఆర్ గార్డెన్స్ మనకి హుస్సేన్ సాగర్ ఆపోజిట్లో ఉంటుంది. సెక్రటేరియట్ నియర్లో ఉంటుంది. సో ఎన్టీఆర్ గార్డెన్స్ తెలియని వాళ్ళు మ్యాక్సిమం హైదరాబాద్లో ఉండరు. హైదరాబాద్ వెళ్ళారు ఖచ్చితంగా ఎన్టీఆర్ గార్డెన్స్ విజిట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఇది ఎన్టీఆర్ ఘాట్కి వెళ్తున్నాం. ఈ ఘాట్ ఎంట్రన్స్కి టికెట్ ఏం లేదండి, ఫ్రీ. 5 ఎకరాస్లో కన్స్ట్రక్టెడ్ చేశారు ఈ ఘాట్ని. నెక్స్ట్ ఈ ఘాట్ నుంచి పక్కకు వెళ్తే ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటుంది. సో ఎన్టీఆర్ గార్డెన్స్ ఎంట్రన్స్ ఇదండి. ఎంట్రన్స్లో ఫౌంటైన్ ఉంటుంది, వాటర్ ఫౌంటైన్. సో ఇప్పుడు ఎంట్రన్స్లో మీరు చూస్తున్న ప్లేస్లో టికెట్స్ ఇస్తారు. అడల్ట్స్ ఆర్ చిల్డ్రన్స్ ఎవరికైనా 20 రూపీస్ ఈచ్ మెంబర్. సో ఇది లోపలికి వెళ్ళి గార్డెనింగ్ అన్నీ మనం చూసుకుంటూ వెళ్తే లాస్ట్లో ఈ చెట్టు ఉంటుందండి, మెషిన్ ట్రీ. ఈ ట్రీలో మనకి మెయిన్ అందంగా కనిపించేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్, ఆర్టిఫిషియల్ ట్రీ అయినా చాలా అందంగా కన్స్ట్రక్టెడ్ చేశారు. ఇందులో గేమ్ కూడా ఉందండి. స్లోపింగ్ గేమ్కి ఈచ్ మెంబర్ 100 రూపీస్, అడల్ట్ ఆర్ చిల్డ్రన్ ఎవరికైనా. ఇది 33 ఎకరాస్లో కన్స్ట్రక్టెడ్ చేశారు ఎన్టీఆర్ గార్డెన్స్ని. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్లో మెయిన్ పిల్లలకి ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగుందండి. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఓపిక ఉండాలి, కానీ తిరగడానికి ఓపిక మనకు ఉండాలి, వాళ్ళు ఆడడానికి వాళ్ళకి ఓపిక ఉండాలి. చాలా గేమ్స్ ఉన్నాయి వాళ్ళకి. సో ఇలా నైట్ టైం వెళ్తే మాత్రం లైటింగ్తో చాలా అందంగా కనిపించవచ్చు మేబీ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రీసెంట్గా నవంబర్ 2024లో వెళ్ళాను. సో గార్డెనింగ్ అంటే ఎన్టీఆర్ గార్డెన్స్ అనే పేరు తగ్గట్టు గార్డెన్లో అందంగా ఉండాలి. మెయింటెనెన్స్ లేదండి ప్రెజెంట్. పువ్వులు అన్నీను చాలా తక్కువగా ఉన్నాయి. గార్డెన్స్ మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేను 2020 బిఫోర్ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గార్డెన్స్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మీరు ఎవరైనా రీసెంట్గా రీవిజిట్ చేస్తే ఒపీనియన్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ.